చల్సాన్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్, రాష్ట్రంలో ఎవరిని కదిలించినా సెంటు భూమి ఉన్న ఎవరిని కదిలించినా ఒక గుబులు ఉంది మనసులో. ప్రభుత్వం కొత్తగా ఏదో చట్టం తీసుకొస్తుంది అంటే దీనికి గుడ్డిగా ఎవరు నమ్మట్లేదు. తెలంగాణలో ధరణి పోర్టల్ ఈ అనుభవాలు చూశారు పక్క రాష్ట్రంలో. దాన్ని చూసి తా- దాన్ని చూసి భయపడుతున్నారో మరేమో తెలియదు, కానీ జనాల్లో అయితే ఒక గుబులు ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వస్తుంది. మన భూములు మనం లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా కూడా మార్చేసుకునే అవకాశం ఉందంట అని జనాలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీకున్న అవగాహన ఏంటి సార్? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కొంచెం తెలియజేయండి. చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు, రిలే నిరాదీక్ష చేస్తున్నారు. ముఖ్యమైన పార్టీలు కొన్ని వచ్చి తూతుమంత్రంగా మాట్లాడినా సరే వాళ్ళు మాత్రం నిరంతరం చేస్తున్నారు. చాలా మంది అంటా ఉన్నారు వాళ్ళ కేసులు పోతాయి, అందుకని చేస్తా ఉండి ఆయనకి అపోజిషన్ అంటున్నారు. కానీ వారు ప్రజలకు న్యాయాన్ని అందించే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళ వాదనలో ఒకటి రెండు పక్కన పెట్టండి, ముఖ్యమైన వాళ్ళ వాదనతో నేను ఏకీపిస్తున్నాను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది యాక్చువల్ గా ఒక విధంగా చెప్పాలంటే అండి, ఈ యాక్ట్ కాదు, ఈ సవరణ అనేది అవసరం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. మీరు అమెరికాలో ఉన్నారు, లేదా ఇంకొక ఆయన ఇంకో చోట ఉంటున్నారు, లేదా ఇంకో రాష్ట్రం. అక్కడ ఖచ్చితంగా ఒక ల్యాండ్ కొంటే కనుక జవాబుదారీతనం తీసుకుంటుంది. ప్రభుత్వానికి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేస్తారు. వారు తప్పుడు సమాచారం ఇస్తే శిక్షలు కూడా ఉంటాయి, చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మీరు అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక చోట ల్యాండ్ కొనుక్కుంటే 10 దాని మీద వేస్తూ ఉంటారు, వేయిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు 1985లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఆ కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి అది ఇవన్నీ ఇచ్చేసి కట్టించి పంపించిన వాళ్ళు కూడా దేశ చాలా మంది వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అన్యాయం చేసి నిజంగా చేశారు. దీంతో అతలాకుతలం కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, పంపకాలు జరిగిన తర్వాత కూడా. అది నేషనల్ తర్వాత దేశం చట్టం రెట్రాస్పెక్టివ్ నుంచి తీసుకుని జాతీయంగా కూడా నేషనల్ చట్టం కూడా రామారావు గారు ఆశయాల ప్రకారం వాళ్ళు కూడా చేశారు. ఇవాళ అదొక నేపథ్యం. అది కాకుండా ఇవాళ మీరు వెళ్ళి ఒక గుడిని చూసుకుని సర్వే నెంబర్ వేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. చాలా చోట్ల సందర్భాలు చూశారు. హైదరాబాద్ అయితే చార్మినార్ సర్వే నెంబర్ వేసి చేసినా చార్మినార్ కూడా చేసేస్తారండి. డబ్బులు కావాలి కదా, అంతే. ఆ పక్షంలో ఉంది. ఎవరు జవాబుదారీ ఒక కాగితం చేస్తే పెడతారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థ ఉండాలి. ఒక పారదర్శకమైన వ్యవస్థ ఉండాలి. ల్యాండ్ కొనుక్కుంటే ఎవరు కొనుక్కున్నా ఇది సమస్యలతో కొనుక్కోకూడదు అనేది ఉంది. దానికి వామపక్ష మిత్రులు ఏమంటున్నారంటే విదేశీ శక్తులకు అప్పచెప్పడానికి ఇది ఈజీగా ఉంటుందని. కానీ దాంట్లో ఉన్న లోపాలు సవరించి ఖచ్చితంగా చెప్తాను. న్యాయవాదులు చెప్పే దాంట్లో చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఎందుకంటే 2 టైర్ వ్యవస్థ పెట్టుకుని 3 టైర్ తీస్తారు. ఇక కింద కోర్టులకు వెళ్ళడానికి లేదు. సామాన్యుడు హైకోర్టుకి ఎట్లా వెళ్తారు? ఇప్పుడు హైకోర్టులో కొంతమంది లాయర్లు ఇంకా అందుబాటులో ఉన్నారు, కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి చూస్తే దాటికి ఒకటి తీర్పోద్దండి. అది ఎంతమంది వెళ్ళారు కనుక్కోమని సుప్రీంకోర్టుకి. గంటల కొద్ది లక్షల రూపాయలు. ఎస్, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం దానికోసం ఇంతకుముందు ఇది ఉద్యోగుల కోసం రోజుకి ₹1,00,000 2,00,000 కూడా ఇచ్చి కేసులు 3,00,000. ఏంటండి ఇది? రోజు కాదండి, 10 నిమిషాలు ప్రెజెన్స్ అయితే సామాన్యమైన లాయర్లు దొరికే పరిస్థితి లేదు, ఎక్కడో కొంతమంది తప్ప. రేపు హైకోర్టు కూడా పరిస్థితి మాత్రం ఎంతమంది సామాన్యులు వెళ్తారు హైకోర్టుకి వెళ్ళి? ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుండగలుగుతారు? అందుకని ఖచ్చితంగా 3 విషయాలు. ఒకటి ఏంటంటే అప్లై ట్రిబ్యునల్ కింద అధికారి కింద ఈ అధికారి నియమించాలంటే ఒక చోట చట్టంలో మూల కాదు అధికారిని వివరిస్తున్నా సరే ఏ వ్యక్తిని నియమించవచ్చు అనమాట. ఒక మినిమం స్థాయి ఉన్న వ్యక్తి జాయింట్ కలెక్టర్ ఎవో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో అంటున్నారు, దాంట్లో స్పష్టతనివ్వాల్సి ఉంది. అలాగే 3 ఏళ్ల లోపల నీతి ఆయోగ్ పెట్టిందండి. యాక్చువల్ నీతి ఆయోగ్ ప్రణాళిక సంస్థ బదులు వాళ్ళ కన్సల్టీ సంస్థ వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్పి నీతి ఆయోగ్ చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీ హుజూర్ అంటా ఉంటుంది కదా. కేంద్రం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి విధేయ రామలాగా వీర వినయ రామలాగా ఉన్నారు 4 ఏళ్ళ పైన. తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వీర విధేయంగా పోషిస్తున్నారు కదా. ఏది కావాలంటే సంతకాలు పెట్టింది. కానీ మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి టకటక ఆమోదించడం చేసుకుని జరిగింది. దీనికి ల్యాండ్ సర్వే వేరండి. ల్యాండ్ సర్వే చేసిన తర్వాత దీన్ని వద్దామన్నారు. రెండు వేరు విషయాలు. కానీ దీంట్లో చట్టంలో ఒకవేళ సమాచారం కనుక నిర్దిష్ట సమయంలో ఇవ్వకపోతే కనుక మీ స్థలం మీరు ఇవ్వకపోయినా మీకు జైలు శిక్ష పడే, పెనాల్టీ పడే అవకాశం. మీ స్థలం మీరు ఇవ్వకపోయినా మీకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది వాళ్ళు అడిగితే ఇవ్వటం కూడా కాదు, మీరు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన ఉంది. ఇవన్నీ ఇబ్బందికరం అనేక ఉన్నాయి దీంట్లో. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి చట్టం అనేది అవసరం, కానీ ఈ విధమైన అవసరం లేదు.
మేము లాస్ట్ టైం కూడా గుంటూరులో కూర్చున్నప్పుడు మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వచ్చి ఏంటి మీరు చట్టం తీసేస్తారని మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేజ్కి వచ్చారంటే 2వ సంతకం దాని మీద పెడతా అన్నారు, రద్దు చేసి చింపేస్తానన్నారు. ఇవాళ ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సెంటు ఉన్న మన రాష్ట్రం లాక్కెళ్ళిపోతున్నారు, జగన్ మీద తీసుకున్నారు. ఎందుకంటే దీంట్లో ఒరిజినల్ స్టాంప్ పేపర్లు చాలా మంది అండి ఇంట్లో పెట్టుకుని అది ఆస్తిగా భావిస్తారు. ఆస్తిగానే అటాచ్మెంట్ ఉంది. ఈ మనుషుల్లో వ్యక్తుల మానవీయ కోణంలో వ్యక్తులతో ఉండే అటాచ్మెంట్ మనిషికి, హ్యూమన్ బీయింగ్ కి అల్టిమేట్. కానీ అన్ని మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలన్నీ కార్ల్ మార్క్స్ గారు 150 సంవత్సరాల క్రితం చెప్పింది నిజమే తట్టి వాళ్ళ తమ అటాచ్మెంట్ వ్యక్తుల కంటే కూడా ఆస్తి కావాలా నీకు, తమ్ముడు కావాలంటే ఆస్తి కావాలనే సందర్భాలు చూస్తా ఉన్నాం. అటాచ్మెంట్ అంత ఎక్కువైపోయింది. మెటీరియలిస్టిక్ దాని మీద అవసరమే కానీ టూ మచ్ అయిపోయింది సందర్భంలో. తన అటాచ్మెంట్ అంటే ఒకటి సార్, మళ్ళీ కొనుక్కోవడం కూడా కష్టమే కదా, మన రాష్ట్రంలో రేట్లు కూడా అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటి పోయింది అనుకోండి, రేట్లు ప్రస్తుతం అక్కడ తగ్గి ఉన్నాయండి. సరే దేశం అంతా ఇంక్రీజ్ అయిపోయింది, తెలంగాణలో 10 రెట్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇష్యూ ఏంటంటే తెలంగాణ కూడా పొద్దున్న రాష్ట్రం అనేక ఇంకో రాష్ట్రం కూడా చట్టాలు ఉన్నాయి. 18 రాష్ట్రాలు ఆ పనులు చేసే పనులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ మినిట్ లో ఇది రాజకీయమైన టర్న్ తీసుకునేటప్పటికి ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాళ్ళే కొట్టి పండుగడి దెబ్బలాగా ఇది తేరుకునే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 10 రోజులు తేరుకోలేక ఇప్పుడు ఎదురుదారి పెట్టి అవసరమే అని చెప్పి మొదలుపెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆత్మగౌరవం నాశనం చేసేసి 10 సంవత్సరాలు నమ్మక ద్రోహం చేసి, నయవంచం చేసి, బడ్జెట్ లో చేసి ఏదో రోడ్లు ఏదో ఇచ్చామో అది కూడా టోల్ తీసే రోడ్లు ఏదో పేరు చెప్పిన ఉత్తర భారతీయ జనతా పార్టీ దీంట్లో ఒక విషపు గూడ్లాగా తయారు చేసి వాళ్ళు పక్కన మాదే అంటున్నారు, పక్కన వాళ్ళు మాత్రం జవాబుదారి తీసుకుని మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు? ఎస్, ఇది మేము చెప్పిన నీతి మేము కేంద్ర ప్రభుత్వం చెప్పింది జవాబుదారి. వీళ్ళు ఎవరు తీసుకోరు, రాష్ట్రాన్ని ఆడుకుంటున్నారండి, పావులుగా చేసి ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. ఆ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేటట్టు చేశారు. ఎస్, అందరూ బానిసలు అయిపోయారు. ఖచ్చితంగా స్వతంత్ర వ్యక్తులతో నిలబడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉన్నారు, హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకని మేము కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాస్ అవుతున్నా సరే ఇది అవసరమైన చట్టం కానీ ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు మొన్న స్పష్టంగా రెవెన్యూ మంత్రి చెప్పారు. కానీ ప్రజల్లో ఒక 10 సెంట్లు ఉన్న ఇది అది భూమి కూడా కాదండి, అపార్ట్మెంట్ ఉన్నా ఏదో అన్నిటికీ ఒకటే ఏదైనా ఆస్తి. అందువల్ల ఒక స్థిరాస్తి అనుకున్నాం, స్థిరాస్తి కాదు స్థిరాస్తి. అందువల్ల ఈ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. కానీ ఈ దీంట్లో సవరణలు చేసుకుని మీరు ఇప్పుడు అమెరికా ఉన్నారు, ఆస్తి కొనుక్కోరు, ఎన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇందాక ఎన్ని కేసులు ఎక్కడ ఎదుగుతారు మీరు? మీ నాన్నగారి ఊళ్ళో ఒక చోటు కొనిపెట్టాలని ఉంటుంది, ఎక్కడో తెలిసిన బంధువు దగ్గర కొనుక్కున్నా మళ్ళీ రేపొద్దున చుట్టాల వాళ్ళు లేకపోతే ఎక్కడో పెళ్ళైపోయి 40 సంవత్సరాల కింద పెళ్ళైపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి దాంట్లో దావా వేయరని గ్యారంటీ ఉందా? డెఫినెట్ గా ఎలాంటి చట్టం అనేది వాళ్ళు ఒక అభ్యుదయ భావాలతో ఉన్నవాళ్ళు ప్రపంచం అంతా ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యయుగాల్లోకి లాగేవాళ్ళు తప్ప ఒక మంచి చట్టం, ఇలాంటి దిక్కుమాల కండిషన్స్ లేని ఒక మంచి చట్టం, జవాబుదారీతనంతో ఉండే చట్టం, రాష్ట్ర అధికారులకు కూడా బాధ్యత ఉండాలి. ఎస్, వీళ్ళ ల్యాండ్ అని మేము ప్రూవ్ చేసుకున్నాం, వెరిఫై చేసుకోవాలి, 4 రోజులు ఆలస్యమైనా సరే. ఎస్ అని వాళ్ళందరూ ఎంక్వైరీ చేసుకోవాలి. మొత్తం అంతా చేసుకుని పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్న తర్వాత ఏదైనా చేసుకుని ఆ జవాబుదారీతనం కావాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశం. దాని రాజకీయాలు వాడుకుంటారు, అది వేరే సంగతి. చూద్దాం సార్, మరి ప్రజలు కూడా నిజంగా తమ ఇల్లు లేదా చిన్న స్థలము, పొలము అనేది ప్రజలకి చాలా చాలా సెంటిమెంటల్ అటాచ్మెంట్. కానీ లాక్కునేది ఉండదండి. నేను కార్తీక్ గారు ఇది జగన్ గారు బొమ్మ వేయటం దిక్కుమాల అడ్వైజ్ ఎవరు ఇచ్చారు కానీ అది వేరే సంగతి. కానీ ఇది అంత ఈజీగా అంటే ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఉండవు కదా, వాళ్ళు సబ్మిట్ చేయాలి, మనకు చిన్న కాగితం ఇస్తారు. అమెరికాలో కూడా అదే పరిస్థితి. మీ దగ్గర ఉంటాయండి? మీ దగ్గర ఉంటాయండి? మనకి అలవాటు పడిన ఇది కాదు సార్. ఇప్పుడు మీ భూమి అది ఒప్పుకోరా, మీ దగ్గర ఉంటాయి, మీరు ఆధునిక, మీరు అటు ఇటు కాకుండా మీ దగ్గర ఉండవు కదా. కానీ ప్రజలకు అది ఒక అటాచ్మెంట్, నా దగ్గర ఉందంటే భద్రత. అవునవును, అది తీసుకెళ్లి ఒరిజినల్ గా తనఖా పెట్టుకుంటారు. జిరాక్స్ అంటే ఈ కాగితాన్ని 10 మంది దగ్గర తనఖా పెట్టవచ్చు. ఏం చేయాలి, ఈ కాగితం ఉంది కదా అని 10 మంది, అయితే ఒక ఇష్యూ ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఏది ఒరిజినల్ అంటే వాళ్ళు నమ్మకం కొద్ది ఇస్తారు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం సార్, యాక్సెప్టింగ్. బట్ రాజకీయం అయిపోయింది, సర్వం రాజకీయం అయిపోయింది. నిజంగా ఈ ఎలక్షన్ కాకపోతే మొన్నటి రోజు కామ్గా కూర్చొని తెలుగుదేశం పార్టీ కూడా ఇది బాగుంది అనుకున్నాను. ఇవాళ వరకు ఎందుకు రాలేదు?
ఏదో ఉత్తుత్తు మాటలు తప్ప ఇవాళ వరకు నిర్దిష్టంగా మేము రద్దు చేస్తాం ఎందుకు చెప్పలేదు? 2019 ఏ రోజు వచ్చింది? ఎన్నిసార్లు కేంద్రంలోకి వెళ్ళింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? ఆడుకున్నారండి ప్రజలతో, ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. చూద్దాం. చూద్దాం సార్. తమ కులాలను కూడా పక్కన పెట్టారు పొలాల కోసం, ప్రజలు అనుకోవాలి ఇంకా. సరే చూద్దాం సార్. ధన్యవాదాలండి.